హాయ్ అండి అందరికీ. గురదలోకి వచ్చాం, అంటే విజయవాడలో గురదలోకి వచ్చామండి మా పాప పుట్టినరోజు తీయడానికి. అరౌండ్ 30 వచ్చేసి మా అన్న కొడుకు నరసింహ ఇచ్చాడు, మా పాప కొనిచ్చాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్. మా పాపకి పుట్టినరోజు తీస్తున్నాండి 5 సంవత్సరాల తర్వాత. మా తమ్ముడు మామయ్య అవుతాడు. మా పాప చూడండి, మా అక్క చుట్టూ ఎలా పీకుతుందో. మా మామయ్య అంటే చాలా ఇష్టం, తమ్ముడు అంటే. అన్నయ్య కూడా వచ్చాడు, కానీ అన్నయ్యతో అలవాటు పాప, తమ్ముడితో అలవాటు. అందుకని తమ్ముడిని కూర్చోబెట్టి పుట్టినరోజు తీయమని చెప్పింది మా అక్క. తిప్పుకు నువ్వు ఉండరుగా, నువ్వు సైలెంట్ ఉందరుగా. తమ్ముడని చెప్తున్నా బాగా మాస్టర్ వచ్చాడు మామయ్య. అటెళ్ళి మాట్లాడిపో. మా అక్కది అయిపోయిందండి, ఇంకా చేయించుకుంది అయిపోయింది. చూడండి బయటకు వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు చేయించుకుంటారంట, పాప కనబడుతుందిగా. వాళ్ళు అంకులు వాళ్ళ మేనమామయ్య అంట, మామయ్య అవుతాడంట. మా వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్క ఇక్కడ ఉన్నారా? వీళ్ళు అక్కడ ఉన్నారండి. మా పాప నువ్వు పోయే అని తిడుతుంది వీడియో తీయొద్దని. అవి మా పాప వెనకాల ఉన్నాడు చూడండి. మా అబ్బాయి చెప్పాక, మా అన్న కొడుకు పెద్ద అబ్బాయి నరసింహ అని. మా పాప వెనకాల స్తంభం వెనకాల వైట్ కలర్ చొక్కాను బ్లూ కలర్ షర్ట్ కనబడుతుంది కదా, ఆ అబ్బాయి మా అన్న కొడుకు మాత్రం. అది తొంగి వెనక్కి వెళ్ళిపోయాడండి. మళ్ళీ ఇటు వెళ్ళి తీస్తాను. అడుగు కనబడుతున్నాను. అదిగో తొంగి చూస్తున్నాను చూడండి. మా అన్న కొడుకు మాట పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి వచ్చేసి ఇంటికాడ ఉన్నాడు, రానన్నాడు అబ్బాయి, అందుకని రాలేదు. మా అన్న కొడుకు అల్లుళ్ళు అవుతారు నాకు, ఇద్దరు మేనల్లుళ్ళు, అన్న కొడుకులు కాబట్టి. మా పాప కూతురండి, సారీ మా అన్న కూతురండి, చిన్న పాప. మా అక్కను కొడుతుంది మా చిన్న తల్లి. వెళ్ళిపోతున్నాడండి, అగో వెళ్ళిపోతున్నాడు కిందకి. అయిపోయింది కదా, నేను కిందకి వెళ్ళిన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటా అని చెప్పని కిందకి వెళ్ళిపోయాడు. చూడండి ఎంతమంది ఉన్నారు. కొంతమంది పుట్టెంటుకలే ఉన్నాయండి. తోపు తీయ సార్. నీ కూతురిది దాని లేదు గుండు నరసింహ కూడా అన్నావు. నేను వాడికి చేయిద్దామన్నా. మనీ చింతలాగా నాకు అక్కడ కడుక్కుంటా ముందు రాయ అక్కడికేనా. అక్క ఇంకెంత దూరం? ఊపా చూసుకోండి. నడక రానిరా, డ్రెస్ మారుతులేదు తాను చెప్పి రాదు. చింతలు ఓకేనా?
అమ్మ గుండు. చింతలు నీ గుండేది? చింతలు చింత అది ఇంటికి ఉన్నట్టు చూడు. ఘాట్ ఎక్కడ పడిందంట చూడు. ఏది ఇది ఇలా ఇలా అన్న కాదు, నేను అన్న అప్పటికి వద్దుతురు కానీ. చింతలి చూడమ్మా ఎలా ఉంది, బాగుంది కదా, మంచిగా చేసాడు కదా అంకుల్. అంకుల్ మంచిగా చేసలేదా? రే ఇక్కడ మంచిగా చేయలేదురా, ముందు వచ్చింది కదా. బాగుంది కదా, చాలా మంచిగా చేసాడు అక్క అంకుల్ అయితే. చక్క చెప్తా. ఒకసారి రావు ఆ గుండు గుండు పప్పచ్చిగా గుండు కొట్టుకుని జాగ్రత్తగా ఉన్నాం. చింతలి గుండు ఓకేనా చింతలి? అక్క అక్క కాకపోతే కట్టి అసలుకి ఏమో వేసుకుపోయేది, ఎమ్మటే లేపేసేది. పైకి ఎక్కాలా? వెళ్ళాలి ఎట్టైనా ఆలోచించాడు. చింతలు ఎత్తుకోవాలా? నడవా? చిన్న పాప కూడా చేపించుకుంది. అది చూడు, ఆ పాప కూడా ఆగింది చూడు. అగో ఇప్పుడు ఏడుతుంది ఆ పాప. ఏడిది ఏ ఉప్పితా బొబ్బులుదా నేను ఉప్పుతుందా? చెప్పులా పాట కాడగాలి పాట ఎత్తుకుతాను. పైకి వెళ్ళిపోవచ్చు. అక్కడే కింద చూసుకునే పని చింతలి. అది వచ్చిందే రాదా? లోన మేరీమాత విగ్రహం ఉందండి, ప్రార్థన చేసుకుంటారు ఇక్కడే. ఇంకా పైన ఉందంట విగ్రహాలు. మా తమ్ముడు మా పాప చూసిన కనపడుతుంది క్లియర్గా. నీళ్ళు చల్లుకొని అదొద్దు. మేము ఇంటికి వెళ్ళిపోతామండి. దారిలో మాకు కోళ్ళు కనిపించాయండి, అడవి కోళ్ళు అండి. ఇవి అమ్ముతారంట అండి. చిన్న కుందేలు కూడా ఉన్నాయి, తల్లి కుందేలు పిల్ల కుందేలు. అవి మా పాప మా అక్క వాళ్ళు చూస్తున్నారు. పెట్టచ్చా? ఏం కాదా? ఏం కాదా? నాకు చాలా భయం వేసిందండి కుందేలు గల మెత్తకున్న చాలా పెట్టాలంటే. చూడండి రోడ్డు మీద బాగున్నాయి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాన్సా A1 విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. నాకే చాలా భయం వేసిందండి. కుందేలు తింటుంది పిల్లలు కూడా వాటికి. దారిలో కలిసిన మాట మందాలు. లొకేషన్ బాగుందని ఇది కూడా తీసారండి రోడ్లో. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.